నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్ శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి మనలో అందరికీ ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్తే గురువు గారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమా. గురువు గారు, ఇప్పుడు మనకి శ్రావణ మాసంలోనే రక్షాబంధన్ కూడా వస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు ఇది నార్త్ వాళ్ళది, మనం అడాప్ట్ చేసుకున్నాము అని అంటూ ఉంటారు. చాలా మంది అంటూ ఉంటారు ఎప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలవకుండా ఎక్కడెక్కడో ఉంటారు, రక్షాబంధన్ పేరుతో ఇలా అయినా కలుస్తూ ఉంటారు అని. అసలు రక్షాబంధన్ అనేది మన పురాణాల నుంచి ఉందా? తప్పకుండా మీరు అది నార్త్ ఇండియన్స్ది, సౌత్ ఇండియన్స్ ఎక్కడ మన తేడా లేదమ్మా. ధర్మశాస్త్రంలో ఉంది, అంటే మనకి సనాతన ధర్మంలోనే ఉంది, అది వైదిక గ్రంథాల్లోనే స్పష్టంగా చెప్పబడింది. అంటే శ్రావణ పౌర్ణమి రోజున తప్పకుండా మనము ఉపాకర్మ అని ఉంటుంది. అంటే జంధ్యం వేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఉపనయన సంస్కారం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపాకర్మ చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి. అటువంటి ఉపాకర్మ రోజున మంగళహారతి ఇవ్వడానికి ఆడపిల్ల కావాల్సిందే, ఖచ్చితంగా కావాల్సిందే. అలాగే ఆ రోజున యముడు ఆయన యొక్క యమునకి ఇచ్చినటువంటి ఆశీర్వచన ఫలం 2 సార్లు ఇస్తాడు. ఒకటి కార్తీక మాసంలో విధియ రోజున, యమ విధి అంటారు దాన్ని. ఆయన కార్తీక మాసం చెప్పుకుందాం ఫస్ట్, మీరు ఉపయోగపడుతుంది మీకు. కార్తీక మాసంలో యమధర్మరాజు ఇలా అనేక రకాల కాలంలో తిరుగుతూ చెల్లెలింటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు భోజనం పెడుతుంది, మంచిగా శుభ్రంగా భోజనం చేస్తాడు మహానుభావుడు. ఒక గడియ అంటే ఒక క్షణం పడుకుంటాడు ఆయన. ఆ క్షణంలోనే కొన్ని లక్షల మంది వాళ్ళ చావు తప్పించుకుంటారు, కొన్ని కోట్ల మంది తప్పించేసుకుంటారు. ఈయన లేవగానే అయ్యో నాకు ఇంత క్షణం పడుకున్నా నేను ఇందని చెప్పేసరికి, అయ్యో ఇంతమంది స్వర్గంలోకి వెళ్ళిపోయారని చెప్పేసరికి బాగా ఇబ్బంది పడుతుంటాడు. వచ్చేసి ఏం నాన్న లేపలేదంటే, అనే పడుకున్నావు కదా, ఒక క్షణం కూడా తీరిక ఉండా నీకు, అందుకే నేను కూడా లేపలేదు నిన్ను అంటుంది. తర్వాత మంచి పని చేశాను అన్న, సంతోషం, వెళ్తా అంటే దండం పెడుతుంది. సంకల్ప చేస్తున్నాను, మంచి భోజనం సృష్టిగా తిన్నాను నేను, బాగా భోజనం చేశాను నేను, సంతోషంగా ఉంది నాకు, ఈయన వరం కోరుకుంటాడు. నాకు ఎందుకని అన్ని సమస్తం నువ్వు ఇస్తున్నావు నాకు, ఎందుకు ఒకటి మాత్రం కోరుకుంటా, ఎవరైతే ఈ విధియ రోజున, ఈ కార్తీక శుద్ధ విధియ రోజున ఎవరైతే చెల్లెలింటికి, అంటే భగిని హస్త భోజనం, చెల్లెలి చేతితో అక్క చేతితో భోజనం చేస్తారో వారికి అకాల మృత్యు లేకుండా చూడు, ఇది ఒక్కటే నాకు అని చెప్పి కోరుకుంటాడు. అక్కడ అదైన తర్వాత అదే మనకి ఈ శ్రావణ మాసంలో యమధర్మ ఇంటికి వస్తుంది అమ్మాయి, యమున ఇంటికి వచ్చేసి అనగా రక్ష కడుతుంది. అక్కడ ఇచ్చినటువంటి వరము ఈ రోజు ఆయన ఆమెకు వరాన్ని ప్రసాదిస్తాడు. తప్పకుండా నీ వరాన్ని తప్పకుండా ఇస్తున్నా అని చెప్పేసి. అదే తీరుగా మనకి ఆడపిల్లలు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దీపావళి అప్పుడు కూడా మనకి ఆడపిల్ల మన ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ విధి రోజు వెళ్ళిపోవాలి. అంటే శాస్త్రం, అంటే శాస్త్రము ఎంత మనకి అనుసంధానం ఏంటో చెప్పడానికి. దీపావళికి 2 రోజుల ముందు ఆడపిల్ల మన ఇంటికి వచ్చేస్తుంది. దీపావళి పండుగ బ్రహ్మాండం చేసుకుంటుంది. మర్నాడికి అమావాస్య మీద పాడ్యమి రోజు పంపించేయాలి తప్పదు. అడుగుతుంటాడు, అక్కడ అల్లుడు గారు ఫోన్ చేస్తుంటాడు, ఏమంటే అమ్మాయిని పంపించండి అంటాడు. 5 రోజులు అప్పటికే సరే, అమ్మాయి కూడా వెళ్ళడానికి ఇష్టపడుతుంటుంది, అత్తగారింటికి వెళ్ళాలని చెప్పేసి. వెళ్తున్నప్పుడు 5 రోజులు ఇక్కడ ఉంది కదా అమ్మాయి, పుట్టింటి వారి మనసు అంటే ఇంకా పూర్తిగా తొలగిపోవడం, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా అంటారేమని చెప్పేసి ఈ తమ్ముడిని కానీ అన్నను కానీ ఆడపిల్ల ఎంబడి పంపిస్తారు అత్తగారింటికి. అరే ఏమన్నా అన్నారు చూడరా, వాళ్ళు ఏమన్నా నువ్వు ఉంటే వాళ్ళు ఏమన్నారు వెంబడి పంపించేసి అక్కడ 2 రోజులు ఉండిరా, తొందర ఎంటరే రాకు అని చెప్పి పంపించేవాడు. ఇలా వాడు అక్కని తీసుకొని చెల్లెని తీసుకొని వాడి అత్తగారింటికి వెళ్ళి అక్కడ కూర్చోబెట్టేసి మర్నాడు విధి రోజు అక్కడ పార్టీ వెళ్ళేవాడు. తర్వాత విధియే కదా, అవి అక్కడ భోజనం చేసి శుభ్రంగా 10 రోజు బయలుదేరేవాడు. అంటే ఇక్కడ పురాణాలు ఇలా ఆడపిల్లని పుట్టింటికి పంపేటప్పుడు తోడు పంపడానికి ఒక అర్థం అని చెప్పడం. అలా వాడి తప్పకుండా వెళ్ళాలి అంటే ఆడపిల్ల తప్పకుండా రావాలి, అబ్బాయి తప్పకుండా ఆడపిల్ల పెంచాలి అంటే ఒక అనుసంధానం, ఒక బంధం. అన్నకి చెల్లెలకి, అక్కకి తమ్ముడికి విడదీనటువంటి బంధాన్ని చూపించేటువంటి మార్గం మనకు అది. అందుకని ప్రతి మగవాడు అక్కడికి ఆడపిల్ల వెంబడి పోయి అక్కడ దింపేసి 2 రోజులు ఉండి ఆయన అత్తమామకి వాళ్ళ అత్తమామ నమస్కారం చెప్పేసి అతను వచ్చేస్తాడు ధైర్యంగా తనకి. అంటే కొద్ది 2 రోజులు అక్కడ ఉండేసరికి తమ్ముడు ఉన్నాడు, అత్తగారింటి ఉందన్నటువంటి ఒక దాని అంటారు ఒక మంచి భావన ఏర్పడుతుంది. తను ఫీల్గా నెగిటివ్ ఫీల్ అవ్వదు, ఒంటరిగా ఫీల్ అవ్వదు, అత్తగారితో అలవాటు అయిపోతుంది, తమ్ముడు వచ్చేస్తాడు, అత్తగారింటి హ్యాపీగా ఉంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా ఇటువంటి ఆషాఢ పట్టి పెట్టారు కదా, ఆషాఢ మాసంలో మొత్తం తలిగారింట ఉంది. శ్రావణ మాసంలో వెంటనే పెళ్లి రావడానికి ఇబ్బంది కదా, ఈ ఆషాఢ మాసంలో మొత్తం తెలిగారంటే ఉంది, ఆషాఢం వచ్చింది శ్రావణ మాసంలో అని చెప్పేసి ఈ నెలలో ఇక్కడ ఉన్నందుకు వాళ్ళు ఏమైనా అన్నారా అని చెప్పేసి అది తెలుసుకోవడానికి శ్రావణ మాసం పేరు చెప్పి తమ్ముడికి రక్షాబంధన చేస్తుంది రమ్మని చెప్పి తీసుకొస్తారు. అంటే ఏమిటి అంటే అక్కడ నాన్న ఆషాఢ మాసం ఏమైనా ఇబ్బంది అయిందా, నీకైనా ఇబ్బంది జరిగిందా అని తెలుసుకోవడానికి. రెండవది అంతర్గతమైన విషయం చాలా మంది లేదు. ఆషాఢం వెళ్ళిన 10 రోజులు అక్కడ ఉంది కదా, ఈ లోపల ఏమైనా కన్సీవ్ అయిందా ఆడపిల్ల, ఏమన్నా పెట్టాలా అమ్మాయికి ఏమన్నా తెలుసుకునేందుకు వీళ్ళు వెళ్ళేవాళ్ళు. అంటే ఆడపిల్ల అంటే అంత అద్భుతం, అపురూపం అంటారు అక్కడ. అంటే కన్సీవ్ అయిందేమో, జాగ్రత్త చూసుకోవాలి, ఏమైనా ఇబ్బంది అయిందా, ఆరోగ్యం బాగుందా, శరీరం ఉష్ణమైందా అని పిలిచి మళ్ళీ చలివిడి పెట్టేవాడు. ఈ పనులు చలివిడి పెట్టేటువంటి ప్రయత్నం. అలా చలివిడి పెట్టడానికి రక్షాబంధనము, సోదరుడు సోదరుడు కూడా ఆ రక్షాబంధనం కోసం అని చెప్పి పేరు పెట్టి అమ్మాయిని మళ్ళీ పుట్టింటికి రప్పించుకుంటారు. అంటే 15 రోజులు అయిందంతే వెళ్ళి అమ్మాయి వెళ్ళి, కానీ వెంటనే ఒక్క రోజు తీసుకొచ్చుకున్నారు. అట్లా అలా తీసుకోవడం ఆచారంగా పెట్టేసి రక్షాబంధనం ఉంది.
ఇక్కడ యమధర్మరాజు యొక్క పూర్తి స్థాయి అనుగ్రహంతో రక్షాబంధనం మనకి శాస్త్రంలో ఏర్పడింది. తప్పకుండా మనకి శాస్త్రంలో రక్షాబంధన ఆడపిల్ల చేత మనం రక్ష కట్టించుకోవాలి. తల్లి తర్వాత తల్లి కాబట్టి ఆ తల్లి చేత మనం అంటే తల్లి ఒక 40 ఏళ్ళ వరకు ఉంటుంది, మనం పెరిగి 40 ఏళ్ళ వరకు ఉంటుంది. ఆ తర్వాత తల్లి స్వర్గస్థురాలు అయిపోతుంది. కానీ సోదరి మనతో పాటుగా 90 ఏళ్ళ వరకు మనతో ప్రయాణం చేస్తుంది. కానీ అటువంటి తల్లి లాంటి తల్లితో ప్రయాణం చేయడానికి, అనుబంధాన్ని పెంచుకోవడానికి ఇటువంటి రక్షాబంధనాలు ఏర్పడ్డాయి. మంచి బంధం కోసం రక్షాబంధనాలు ఏర్పడ్డాయి. ప్రతినిత్యము పుట్టినింటికి మెట్టినింటికి అనుసంధానం కోసమే నివాళీలని, అలాగే రక్షాబంధనాలని, తర్వాత కార్తీక మాస వ్రతాలని, నోములని, పుట్టింటి నోములని, ఇలా అనేకమైనటువంటి విషయాలతో అత్తవారింటికి తల్లిగారింటికి అనుసంధాన ప్రక్రియ కోసం ఇటువంటి పూజలన్నీ బంధాలన్నీ ఏర్పడతాయి. అందులో అత్యంత శ్రేష్టమైనది తల్లి యొక్క సోదరి యొక్క ఆశీర్వచనాన్ని పొందుకోవడానికి రాఖీ పౌర్ణమి చాలా విశేషమైంది. తప్పకుండా అది పాటించి తీరాల్సిందే. తల్లి అనుగ్రహాన్ని ఎంత పొందుకుంటున్నామో సోదరి అనుగ్రహాన్ని పొందుకోవడం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఖచ్చితమైన ఈ యొక్క బంధనం రక్షాబంధనం. ఓకే, సో ఇది ఏది మంచి చేస్తే ఏది ఫలితాలు వస్తాయి అనేది ముందే పురాణాల్లో అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి ఇటువంటి రూల్స్ అన్ని పెట్టారు. నార్మల్గా చెప్తే ఎవరు పాటించారు కాబట్టి ఇలా చెప్తే పాటిస్తారు అని చెప్పి రూల్స్ పెట్టారు. బట్ రక్షాబంధన్ అయితే మన పురాణాల నుంచి వచ్చింది. స్పష్టంగా మనకి రక్షాబంధన కార్యక్రమం ఉంది. ఆ రోజు రక్షాబంధన చేసి నివాళులు పట్టి మంగళహారతి ఇచ్చి ఆవిడికి బంగారము చీరను పెట్టాలి. బంగారం చీరలు ఎవరు పెట్టట్లేదు, ఇప్పుడు పెడుతున్నారు. అందుకేనమ్మా బ్రహ్మాండంగా పెడుతున్నారు. బ్రహ్మాండంగా మా సోదరి మాత్రం మమ్మల్ని బ్రహ్మాండంగా సంతోషంగా ఇస్తాం. మేము కూడా అదే సంతోషంగా తీసుకుంటుంది. ఓ లకారం తీసుకుని వెళ్తుంది గ్యారంటీ మా అక్క. సో అందరు బ్రదర్స్ గురువు గారిలా ఉండాలి. అండ్ వీడియో చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇలాంటి గిఫ్ట్లే ఇవ్వండి. అటువంటి ఆశ్రితంగా ఏది ఉంటుందమ్మా జీవితంలో సంవత్సరం రోజున అంటే మేము ముగ్గురు కలిపి 1,00,000 రూపాయలు తీసుకెళ్తుంది గ్యారంటీ, కనీసం 50 తీసుకెళ్తుంది. అంటే తనకి ఇస్తున్నందువల్ల మనకి 100 రెట్లు ఎక్కువ వస్తుంది. ఇది నిజం. ఇది మేము స్వతహాగా అనుభవించాం దాన్ని. మా తమ్ముళ్ళు కానీ ఎవరైనా సరే, అంటే మీ కుందిగాడు గురుగారు పెడుతున్నాను కాదు, లేనప్పుడు పెట్టాము. 190 రూపాయల అద్దెలు ఉన్నానమ్మా నేను. 190 రూపాయలటువంటి అద్దెలు నేను ఉన్నాను అప్పుడు కూడా నా సోదరికి అలాగనే పెట్టుకున్నాను. ఎందుకంటే అది సంతోషం. అలా పెట్టిన కావచ్చు ఈ రోజు ఇంత స్థాయిలో ఉన్నాను, నేను మంచి స్థాయిలో ఉన్నాను, ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ 190 రూపాయల అద్దె గదిలో ఒక పెద్ద వాళ్ళలో టాయిలెట్ ఎంత ఉంటుందో అంత ఇంట్లో ఉన్నాను నేను. అట్లాంటి ఇంట్లో నేను ఉన్నాను నేను. అలాంటిది అమ్మవారు నాకు అనుగ్రహం ఇచ్చింది కదా. అనుగ్రహంతో నేను అనుకుంటాను తల్లి ఆశీర్వచనం, నా సోదరి ఆశీర్వచనమే. ఆ సోదరి బ్లెస్సింగ్స్ వల్ల ముగ్గురు అన్నదమ్ములం చాలా హై లెవెల్గా ఉన్నాం, అద్భుతమైనటువంటి ప్రయోజనంలో బ్రహ్మాండంగా ఉన్నాం. కాబట్టి నా తల్లి లాంటి తల్లి నా అక్క ఆశీర్వచనం ఎక్కువ ఉంటుంది మాకు. అందుకనే అలాంటివి వస్తున్నప్పుడు మాకు ఇంకా ఎక్కువ ఆనందం అనిపిస్తుంటుంది. అది అలగడం, ఒకడు 10,000 ఇచ్చాడు, 2,000 ఇచ్చాడు, నాకు వద్దని అలగడం, ఇవన్నీ ఆడపిల్ల చేసేటువంటి అలక కూడా తీర్చడానికి తమ్ముడు పడేటువంటి వేదన. పెళ్ళాం ఏమనుకుంటూ తెలియదు, మీ అక్కకి ఏదో తడిస్తా అంటదేమో తెలియదు, ఏది అక్కడ ఏది చేయాలో ఒక ఇరుక్కున్న పరిస్థితి మాది. ఆ సైలెంట్గా ఉంటూ అక్క పర్లేదు నేను తర్వాత ఇస్తానని చెప్పేసి ఇలాంటివన్నీ తలుచుకుంటే ఒక్కోసారి ఆనందంతో కన్నీళ్ళు వస్తాయి, ఒక్కోసారి అయ్యో ఇవ్వలేకపోయినామని బాధ అనిపిస్తుంది. కానీ అటువంటి సోదరికి ఉన్నంతలో తృప్తిగా ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో గొడవలు పెట్టకండి, తృప్తిగా ఇవ్వండి. మీకు 100 రెట్లు వస్తుంది, ఇది మాత్రం గ్యారెంటీ. కట్టించుకోకుండా తప్పించు తిరగండి. రక్షాబంధనకి అక్క రాకపోతే మీరైనా వెళ్ళి తన బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఇది మంచిది అంటారు. అంటే పుట్టింటి ఆడపడుచుకి ఏది ఇచ్చినా అది 100% పాజిటివ్, ఇది ఖచ్చితంగా వస్తుంది. ఇది నమ్మకం చెప్తున్నా నేను. ఇది అద్భుతమైనటువంటి నా మీద నేను చేసుకున్నటువంటి ఒక ప్రయోగం అనుకోండి. అలాగే నాకు వస్తుంది, అలాగే హ్యాపీగా ఉన్నాం మేము. ఓకే గురుజీ, ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు.